2.5 ఎకరాల స్థలంలో నిర్మాణం కానున్న అర్ధనారీశ్వర ఆలయం మన రాష్ట్రానికే ఒక విలక్షణ దేవాలయం కానుంది. ఎస్వేజ్లో కనిపిస్తున్న ఈ కట్టడం 100 సంవత్సరాల క్రితం నాటి లాల్ మసీదు. త్వరలోనే దీనిని పునరుద్ధరించి ఇక్కడ చక్కని గార్డెన్ అభివృద్ధి చేయనున్నారు. ఆర్ ఫేజ్లో ఈ ప్రదేశంలోని ధమ్మగిరి బుద్ధ విహార ట్రస్టు ఒక అంతర్జాతీయ స్థాయి బౌద్ధ ఆరామాన్ని నిర్మించ తలపెట్టింది. నువ్వేదైనా వస్త్రాన్ని నేసేటప్పుడు నీకు అత్యంత ప్రియమైన వారు ఆ వస్త్రాన్ని ధరించబోతున్నారనే భావనతోనే ఆ వస్త్రాన్ని నేయాలి అంటాడు ఖలీల్ జిబ్రాన్. ఇలా పనిచేయడాన్ని ప్రేమతో పనిచేయడం అని నిర్వచిస్తాడాయన. ప్రేమతో పనిచేయడం అనే మాటకి అర్థం ఏమిటో అది మనకి డ్రీమ్ సిటీ 2 చూసినప్పుడు అనుభవంలోకి వస్తుంది. మీకు జనహర్ష సంస్థ గురించి వేసమెత్తైనా తెలియకపోయినా పర్వాలేదు. డ్రీమ్ సిటీ 2ని ఒక్కసారి సందర్శించండి. ఇక్కడి గాలి సాక్ష్యం చెబుతుంది జనహర్ష సంస్థ నిజాయితీ గురించి. మట్టి సాక్ష్యం చెబుతుంది జనహర్ష నిబద్ధత గురించి. చెట్ల పచ్చదనం సాక్ష్యం చెబుతుంది జనహర్ష ప్రేమ గురించి. ఇక్కడి అణువణువు మీతో సంభాషిస్తుంది జనహర్ష సంస్థ ఆప్యాయత గురించి, అంకితభావం గురించి. ఈ పరిసరాలు జనహర్ష స్వచ్ఛమైన మనసుని, ప్రేమని మీ అనుభవంలోకి తెస్తాయి. డ్రీమ్ సిటీ 2లో ఎన్నో అంశాలను ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు అనుకరించాలని ప్రయత్నించాయి. ఎవరూ అనుకరించలేకపోయినది జనహర్ష మనసుని. అది అసలు తేడా. అందుకే డ్రీమ్ సిటీ 2 నెలనెలా వేలకు వేల మంది సభ్యుల్ని ఆకర్షించగలుగుతోంది. ఇప్పటికే 50 లక్షల గజాలకు పైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ ద్వారా సభ్యులకు అందించిన అరుదైన రికార్డును డ్రీమ్ సిటీ 2 స్వంతం చేసుకుందంటే అందులో ఆశ్చర్యమేముంది? జీవేమ శరదశతం అంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించమని ఆశీర్వదిస్తుంది వేదం. ఆరోగ్యమే కదా అసలు సౌభాగ్యం. కాని నానాటికి పెరిగిపోతున్న కాలుష్య భూతం జీవజాలపు ఉనికికే ముప్పుగా పరిణమించింది. మనిషి నిండుగా, స్వచ్ఛంగా, ఆయురారోగ్యాలతో జీవించే పరిస్థితి ఈ నాగరికపు కాలుష్య కాసారంలో ఎక్కడ ఉంది అని నిట్టూరుస్తున్నారా? ఇప్పుడు ఇక నిరాశకు తావు లేనేలేదు. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు 1 మిలియన్కు పైగా చెట్లతో హరిత ఛత్రాన్ని సృష్టించి అభయ ప్రదానం చేస్తోంది డ్రీమ్ సిటీ 2. డ్రీమ్ సిటీ 2లో ప్రతి 2400 చదరపు గజాల యూనిట్లోనూ 120 టేకు చెట్లు, 120 ఫల వృక్షాలు వెరసి మొత్తం 240 చెట్లు నాటుతారు. మొత్తంగా డ్రీమ్ సిటీ 2లో పెంచడానికి అంచనా వేస్తున్న మొక్కల సంఖ్య ఎంతో ఊహించగలరా? అది 16 లక్షలకు పైమాటే. అందులోనూ 9 లక్షలకు పైగా మొక్కల్ని ఇప్పటికే నాటడం జరిగిపోయిందని తెలుసుకుంటే డ్రీమ్ సిటీ 2 విశిష్టత మనకి అర్థమవుతుంది. డ్రీమ్ సిటీ 2లోని ఈ హరిత సముద్రాన్ని చూసి పులకించి స్వర్గీయ మహాకవి అజంతా ఒక సందర్భంలో, ఇది ఒక స్వప్నలోకం, ఇక్కడ వనదేవత పాదాల ముందు కూర్చొని నమస్కరిస్తున్నాను, ఇక్కడ బీజాక్షరాలని చల్లిపోతున్నాను,